హలో అండి అందరికీ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. స్వీట్ రెసిపీ అంటే రౌండ్గా కనిపిస్తున్నాయి కదా, గులాబ్ జామ్స్ అండి. గులాబ్ జామ్ అంటే మనం గులాబ్ జామ్ ప్యాకెట్ లేకపోతే మైదా పిండి అలా యూజ్ చేసి మనం తయారు చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి. అలా ఏం లేకుండా ఈ విధంగా మనం ఈ షుగర్ కూడా అవసరం లేకుండా ఈ విధంగా మనం చాలా టేస్టీగా ఎన్నైనా తినేయచ్చు అండి. ఏం ప్రాబ్లం అయితే లేదు, హెల్త్కి కూడా చాలా మంచిదే ఈ జామున్స్ తింటే. అండ్ ఈ జామున్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ విధంగా మనం పాలను ఒక 1/2 లీటర్ తీసుకొని వెనిగర్ వేసేసి పాలను విరగొట్టేసి పన్నీర్ అనేది తయారు చేసుకోవాలి. లేకపోతే విరిగిన పాలు ఉంటాయి కదా మన ఇళ్ళల్లో, అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఇలాంటి గులాబ్ జామ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, 1/2 లీటర్ పాలకి ఈ విధంగా విరగొట్టేస్తే పన్నీర్ అయితే వచ్చింది. బాగా స్క్వీజ్ చేసేసుకోండి, వాటర్ అనేది ఏమి ఉండకూడదు. ఈ విధంగా ఈ పన్నీర్ను ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 స్పూన్స్ అండి, ఒక 3 స్పూన్స్ రవ్వ అనేది వేసుకోండి. రవ్వ అనేది ఎందుకు అని చెప్పేసి అనుకుంటున్నారా, మనకు పన్నీర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదండి. ఏదైనా వాటర్ ఉన్నా మనకు అబ్జర్వ్ చేసుకుంటుంది రవ్వ అనేది. అందువల్ల ఒక 3 స్పూన్స్ వరకు రవ్వ అనేది వేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. మనకు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు చేతికి అంటుకోకుండా ఉంటుందండి. అలా ఉన్నట్లయితే మనకు పన్నీర్ అనేది చాలా మెత్తగా అయినట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు చక్కెర పౌడర్ని వేసుకోండి. ఒక పించ్ వచ్చేసి సోడా ఉప్పు వేసుకోండి, అంటే తినే సోడా ఉంటుంది కదా అది వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి 2 స్పూన్స్ వరకు గోధుమ పిండి అనేది వేసుకోండి. నేను ఇక్కడ మైదా పిండి అనేది యూజ్ చేయలేదండి, ఓన్లీ గోధుమ పిండిని 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. వేసుకొని ఈ గోధుమ పిండి మొత్తం ఈ పన్నీర్లోకి బాగా కలిసే విధంగా బాగా స్మూత్గా కలిపేసుకోండి. చూడండి, ఈ పిండి మొత్తం బాగా కలిసిపోయింది. దీంట్లో పాలు గీలు ఏది యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోండి. నెయ్యి లేదంటే నార్మల్గా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని బాగా మెత్తగా ఈ విధంగా డౌ అనేది తయారు చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకు ఎంత సైజ్ బాల్స్ కావాలో అంత సైజ్ బాల్స్ అనేది మనం తయారు చేసుకోవాలి. నేను ఈ సైజ్ బాల్స్ అనేవి తయారు చేసుకుంటున్నాను. ఎక్కువ పిండి కూడా నానాల్సిన అవసరం లేదండి. మనం రవ్వ కూడా ఆల్రెడీ పన్నీర్లో వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి నానాల్సిన అవసరం అయితే లేదు. అప్పటికప్పుడు మనం గులాబ్ జామున్ అనేది తయారు చేసుకొని తినేసేయచ్చు. ఈ విధంగా మనం ఈ పిండిని మనకు నచ్చిన షేప్స్లో మనం తయారు చేసేసుకొని మూత పెట్టేసి దీన్ని మనం పాకం అనేది తయారు చేసుకునే లోపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని 1 కప్పు వరకు బెల్లం అనేది వేసుకోండి. తురిమిన బెల్లం అనేది 1 కప్పు వరకు వేసుకున్నానండి. నెక్స్ట్ 1.5 కప్పు వరకు వాటర్ అనేది వేసుకున్నాను. వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెల్లం మొత్తం అనేది కరిగించేసానండి. మనం నార్మల్గా వచ్చేసి చక్కెర పాకం గులాబ్ జామ్కు చేసుకుంటాం కదండి, తెలుసు కదా, కొంచెం గమ్మిగా వచ్చేటట్టుగా చేసుకుంటాము. దీనికి అంత అవసరం లేదండి. నార్మల్గా మనము బెల్లం కరిగించేసి ఒక 3 మినిట్స్ అలాగే ఉంచేసి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు మనకు. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి, మనకు బెల్లం కరిగేసి ఒక 2-3 నిమిషాల వరకు బాగా మరిగిపోయింది. ఈ స్టవ్ పై నుంచి ఈ పాకం బౌల్ అనేది పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదండి, కొంచెం మరిగినా చాలు. మరిగిన తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా మనకి ఆయిల్లో ఎంతగా వేసుకున్నామో అన్నీ సరిపోయేటట్టుగా వేసుకొని అటు ఇటుగా టర్న్ చేసుకుంటూ ఈ గులాబ్ జామ్స్ను బాగా వేగనివ్వాలి. ఆయిల్ అనేది ఎక్కువగా వేగిందనుకోండి మనకు గులాబ్ జామ్స్ అనేవి పొంగవండి. మనము ఎంత సైజ్ చేసామో అంత సైజే అయితే ఉంటుంది, ఎక్కువ పొంగవు. అందువలన ఆయిల్ మరగాల్సిన ఎక్కువ అవసరం అయితే లేదు. ఎక్కువ మరగకుండానే వేసేసి బాగా ఇలా కదుపుతూ ఉంటే మనము గరిటెతో మనకు జామున్స్ అనేవి కొంచెం పొంగినట్టుగా అనిపిస్తాయండి. చూడండి, మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేంత వరకు ఈ జామున్స్ని అటు ఇటుగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు క్రాక్స్ కూడా రాలేదండి. బాల్స్ అనేవి చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఈ విధంగా మనం గోల్డెన్ కలర్ అనేది వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మీ రిమైనింగ్ బాల్స్ మొత్తం కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకొని ప్లేట్లు తీసేసుకున్న తర్వాత ముందుగా మనం పాకం చేసి పెట్టుకున్నాం కదండి, బెల్లం పాకం అనేది, ఆ పాకంలోకి ఈ జామున్స్ అనేది వేసేసి ఒక 1/2 అవర్ అలా ఉంచేసేయండి, అంతే చాలు. ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఒక 1/2
అవర్ అలా ఉంచేసి తర్వాత మీరు సర్వ్ చేసేసుకోవాలంటే తినేసేయండి అండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవరే నేను పక్కన పెట్టేశాను. తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నానండి. చూడండి జామున్ అనేవి చాలా పాకం అనేది అబ్జర్వ్ చేసేసుకొని కొంచెం పొంగాయి కూడా అండి. చాలా టేస్ట్గా కూడా ఉంది. లోపల వరకు మనకు సిరప్ కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసిందండి. మనకు నార్మల్గా జామున్స్ తయారు చేసుకున్నప్పుడు ఒక 2-3 జామున్స్ తినేసరికి మనకు ఎక్కువగా తినలేమండి. ఇలాగా ఈ బెల్లం పాకంతో ఈ విధంగా జామున్స్ అనేవి తయారు చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ కూడా తినేసేయచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలకైనా పెద్దవాళ్ళు షుగర్ ఉంటున్నా అలాంటి వాళ్ళకైనా ఈ జామున్స్ అనేవి తయారు చేసి పెట్టండి. అండ్ ఇన్స్టెంట్గా ఎవరైనా బంధువులు వచ్చినా చాలా ఈజీగా అయితే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అండి. చూడండి మనకు సిరప్ కూడా చాలా బాగా లోపల కూడా అబ్జర్వ్ చేసేసుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.